హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బొబ్బర్లతో అలసందలతో చేసేటటువంటి మసాలా గారెలు చూద్దామండి. ఒక 2 అవర్స్ మనం బొబ్బర్ల పప్పును నానబెట్టుకుని దాన్ని గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీలో కానీ ఇలా పిండిలాగా రుబ్బుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు, మనకి వడలు వేసుకునేలాగా ఉంటే చాలు. ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చిని, ఆనియన్స్ని ఇలా యాడ్ చేసుకుని ఇందులోని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా కావాలి అంటే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చేయలేదు, బాగుంటుంది టేస్ట్కి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేశాను. వీటన్నిటినీ చక్కగా కలిపేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని మనం ఒత్తుకుంటూ ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే అన్నిటినీ రెడీ చేసుకుని తర్వాత అయినా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పసుపును కూడా యాడ్ చేశానండి. నాకు పచ్చిమిర్చి కొంచెం తక్కువ అనిపించినాయి, అందుకనే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను పచ్చిమిర్చిని. ఇలా వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా వడలలాగా మరీ పలుసుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తుకుంటాం అన్నమాట. వీటిని ఇలా ఆయిల్లో డ్రాప్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ నేను ముందే చేసి ఉంచుకున్నాను అన్నమాట. ఇలా ఒక్కొక్క దాన్ని తీసి ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నాను, లేదా మీరు ఒక్కొక్క దాన్ని ఎలా రెడీ చేస్తూ కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి ఇవి కాగుతున్నప్పుడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. బొబ్బర్లు ఇవి మా రాయలసీమలో స్పెషల్. నాటుకోడి పులుసుతో కానీ లేదా మటన్తో కానీ తింటే చాలా బాగుంటాయి. లేదంటే ఆల్రెడీ ఇందులో అన్ని మసాలాలు వేసాం కాబట్టి నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. అలాగే మనకు బొబ్బర్లలో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ మీకు తెలిసినవే. ఇలా వీటిని మనం ఎర్రగా వేపుకుని పక్కకు తీసుకుంటాము. గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.